మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం 2025 గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఆ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక 5 గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి. ఇక 2 రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు, లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ, లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకి రక్షాబంధన కడుతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు. ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే, కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్కొక్క సందర్భంలో గాయం అవుతుంది. గాయమైన తలకి గాయం అవుతుంది. అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు. నా చీర పాడినా పర్లేదని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తలకు కడుతుంది, ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా. దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోధ అనంతరం ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు మన ధర్మరాజు గారు. ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచేస్తూ ఉంటారు. అంటే అవి దిగంబరంగా చేయాలని. ఆనాటి నుంచి ఉన్నాయి చూడండి ఎంతంత దుర్మార్గాలు. సరే, ఏదైతేమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు. భర్తలు 5 మంది ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి. అవన్నీ ఇంక అక్కర్లేదు, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులైపోయారు అక్కడ. ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అక్కడ లేడు, కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూడదే ఉంది. ఆయనలోకి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు. ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసం వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఇచ్చాడు. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో 10 రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు, అది తీసుకొచ్చేసామా కట్టేసామా, ఆవిడ ఏదో 100 రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే 1000 రూపాయలు ఇచ్చి, అది కాదండి ఇక్కడ కావాల్సింది. అన్నలాగా నువ్వు నీ చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి. ఇది కాన్సెప్ట్. ఈ పని చేస్తున్నారా అది చూడండి. బయట ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే. ఇక ఇదే మాసంలో మనకి ఇంకా సంకటహర చతుర్థి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి. ఇక ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దాని గురించి ఇవ్వక్కర్లేదు, రాజకీయాల్లోకి వెళ్ళక్కర్లేదు. ఇకపోతే 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి. మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రపంచానికి జగద్గురు, జగత్తుకే, ప్రపంచం కాదండి, ప్రపంచం అంటే భూలోకం ఒకటి, మొత్తం జగత్తు.
అక్కడ అంతకీ గురువు ఆయన. అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు. అది ఒకటి 16వ తారీఖున. ఇక 27వ తారీఖున వాడల, వీధి వీధిన, గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది. అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు, ఇన్ని మంచి పండగలు, ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి, నేను చెప్పడానికి, మీరు వినడానికి కాదండి. వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి. అది అర్థమైంది కదండి. ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవన్నీ. ఇప్పుడు మనము కన్యా రాశి వారికి ఆగస్టు నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి జన్మంలోనే కుజుడు అన్నట్టయితే శుభ ఫలితములను ఇవ్వజాలు. కొంచెం అహంకారయుక్తంగా ఉంటాడు. అంటే దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కొంతమంది అంటారు, అహంకారం అని కొంతమంది అంటారు. ఎందుకంటే కుజుడు దేవసేనాని కాబట్టి ఆ విధంగానే ఉండాలి. అంతేగాని నాలాగా స్మూత్గా ఉండి పంతులు గారిలాగా అయ్యా ఆయన బతిమారితే అవతల ఎవడు వినండి మాట. వాళ్ళు ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా కోపంగా ఉంటాడు. నవ్వు వచ్చినా నవ్వడు, మొహం సీరియస్గానే పెడతాడు. చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. కానీ మొహం సీరియస్గా ఉండాలి అంతే, లిమిట్గా మాట్లాడాలి అంతే. అది ఆ విధంగానే ఉంటాడు కుజుడు. ఈ విధంగా కుజుడు అక్కడ ఉండటం వలన ఏంటంటే దుష్ట ఆలోచన రావటం, ఈ విధమైనటువంటి అంతా ఉంటాయి. కొంచెం అలసంతగా ఇంకా చికాగ్గా ఉన్నట్టుగా ఉంటూ ఉంటుంది. మొత్తం మీద జన్మంలో కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ, ఆలోచనలు, ప్రవర్తన కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గాయాలు కూడా అయ్యే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది జన్మంలో కుజుడు ఉన్నట్టయితే. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఈ కన్యా రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం 6వ స్థానంలో జరగడం అనేది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. లేదు అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు కూడా దొరుకుతుంది. మొత్తం మీద మీకు ఈ 6వ స్థానంలో ఉండటం వల్ల మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహు 6వ స్థానం వల్ల జరుగుతున్నాయి. ఇక 7వ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రి వక్రించి నడవటం ద్వారా ఇక్కడ 6వ స్థాన ఫలితాలనే ఇవ్వబోతున్నారు. కొద్దికాలం వక్రగతిలో ఉన్నంతకాలం మాత్రమే. ఈ ఈ వక్రగతిలో ఉన్నంత కాలంలో మీకేమవుతుంది అంటే 6వ స్థాన ఫలితాలే. అంటే ఇప్పుడు మనం ఏవైతే రాహు గురించి చెప్పుకున్నామో అలాగే ఆరోగ్యం బాగుంటుంది. మంచి రుణాలు తీర్చేయగలుగుతారు. డబ్బులు కావాలంటే పుడతాయి. మంచి పని గురించి ఒక ఇల్లు కొనడానికో, గృహం కొనడానికో, కారు కొనడానికో, మొత్తం మీద దేని గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి సంబంధించి ఆ లోన్ మీకు శాంక్షన్ అవుతుంది. మీరు తప్పకుండా డబ్బులు కూడా సద్వినియోగమే చేస్తారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోతారు. ఈ విధంగా ఇటు శని, రాహు నువ్వా నేనా అన్నట్టుగా చూస్తూ ఇద్దరు పోటీపడి కూడా మీకు ఈ కన్యా రాశి వారికి శుభ ఫలితాలను కలగజేస్తారు. ఈ విధంగా ఉంటుందండి వీరి యొక్క రాహు శని యొక్క ప్రభావం 6వ స్థానంలో. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారం 20 రోజులు, అలాగే మిగతా 11 రోజులు 11వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు. ఈ విధంగా శుక్రుడు 2 రాశుల్లో సంచారం చేస్తున్నారు. దశమ స్థానంలో గురు సంచారం మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలడు గోచార రీత్యా. ఇక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ఉద్యోగపరమైన చిక్కులు ఏర్పడేటటువంటి, వృత్తి అయితే వృత్తి, వ్యాపారం అయితే వ్యాపారము, ఉద్యోగం అయితే ఉద్యోగము, ఏదైతే అందులోనే మీరు చేసేటువంటి వృత్తిలో కొంత ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తారు గురు భగవానుడు. ఇకపోతే శుక్రుడు అక్కడే దశమస్థానంలో ఒక 20 రోజులు, ఆయన దశమస్థానంలోనూ ఉన్న తర్వాత ఏకాదశి స్థానంలోకి వచ్చినా కూడా దశమస్థానంలో ఉండగా వృత్తిపరమైన పెరుగుదల కనబడుతుంది, ఎదుగుదల కనబడుతుంది, ఆదాయం పెరుగుదల కనబడుతుంది. ఈ విధమైన సుపరిణామాలు కలుగుతాయి. అలాగే 11వ స్థానం లాభస్థానంలో కూడా ఆయన 11 రోజుల సంచారం చాలా లాభాలు కలగజేస్తూ ఉంటుంది. అలాగే వ్యవహార నైపుణ్యం బాగుంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఇద్దరు పోటీపడి కూడా ఈ కన్యా రాశి వారికి
శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు గురుడు శుక్రుడు కూడాను. అందుచేత మీకు మంచి ఫలితాలే ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళిద్దరి వల్ల కూడా. అంచేత ప్రభావం శుక్రగ్రహ ప్రభావం ఉండటం కారణంగా మీరు సినిమా రంగంలో వారికి, ఈ టీవీ రంగంలో వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఎందుకంటే శుక్రుడు 2 స్థానాల్లో కూడా దశమ స్థానం వృత్తి స్థానంలోను, లాభస్థానం సంచారం వల్ల మీకు మంచి ఫలితాలనే ఏర్పరుస్తూ ఉన్నారు ఇద్దరు కూడా పోటీపడి. ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే రవి యొక్క సంచారం కూడా 17 రోజుల పాటు ఏకాదశ స్థానంలోను, వ్యయ స్థానంలో ఒక 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 17 రోజులు అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఆ లాభాలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఒక లాభం అంటే ధనం అనే కాదండి. మీరు ఏ వ్యవహారం చేస్తూ ఉన్నా, ఏ ఏ ప్రయత్నంలో ఉన్నా కూడా అందులో మీరు విజయం పొందుతారని చెప్పడానికి బదులుగా లాభస్థానం అంటున్నాం. ఎందుకంటే అందులో అలాగే మీరు ఏ వ్యవహారం చేసినా కూడా మీకు లా బాగుంటూ ఉంటుంది. ఇక 14 రోజుల పాటు వ్యయంలో ఉన్నారు కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టేటటువంటి ఉంటుంది. అలాగే తద్వారా కొంత ధన వ్యయం అయ్యేటట్టు అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ విధంగా రవి భగవానుడి యొక్క ఫలితాలు ఉంటాయి. ఇక బుధుడు కూడా 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఒకటి ఏకాదశ స్థానంలో 28 రోజులు, అంటే చాలా ఎక్కువ రోజులు, మోస్ట్ ఆఫ్ ది డేస్ 31 రోజుల్లో 28 రోజులు అంటే మనం ఎక్కువగా ఆ ఫలితాలను చెప్పుకోవచ్చు. ఒక 3 రోజులు మాత్రం వెయ్యిల్లో ఉంటారు బుధుడు. ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా లాభాలు. ఇక్కడ మీకు శుక్రుడు, రవి, అట్లాగే బుధుడు 3 గ్రహాల యొక్క సంచారం కూడా చాలా సుఫలితమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత ఇక చాలా అద్భుతంగా 3 రాసులు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి వారు సుఫలితాలు కలగజేస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుడు 3 రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడు. దాని గురించి వదిలిపెట్టేసాయి. కేతువు కూడా మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ధన వ్యయం పెరిగేటట్టుగా ఉంటుంది. ధన నష్టం జరిగేటటువంటిది ఉంటుంది. కొంతమందికి శత్రుభయం ఉంటుంది. కొంతమందికి మనోవిచారం, కొంతమంది రాశిగతమైన ఫలితాలు కాబట్టి సుమారుగా 70,000 మందికి సంబంధించిన విషయం కాబట్టి అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష కూడా పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది ఇవన్నీ మీకనే అన్వయించుకోవద్దండి. ఇవి ఇప్పుడు మనం ఈ ఒక రాశిలో ఇన్ని జరిగే అవకాశం ఉందంటే అన్నీ మీకే కాదండి. అందులో ఒకటేదో జరగడానికి అవకాశం ఉంటుంది. అది 70 కోట్ల మందిలో. కాబట్టి అది మీకే అని చెప్పేసి భయపడిపోయి భయభ్రాంతులు కాకండి. ఎందుకంటే వీటి దోష నివృత్తి కూడా మనకు శాస్త్రాన్ని అందించిన వాళ్ళే చెప్పారు. ఆ విధంగా మీరు భగవంతుని పూజించుకోండి. మనస్ఫూర్తిగా వీటి నుంచి బయటపడండి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి ఈ ఈ రాశి వారికి ఈ మనకి శని, రాహువు ఏమండి, అలాగే శుక్రుడు, రవి, బుధుడు కూడా మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఒక 4 గ్రహాలు చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రార్థన చేసుకోండి.